ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని, ఇక అల్లు అర్జున్ని ఆపేవారే లేరు. అందులో భాగంగానే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ సంజయ్ లీలా బన్సాలీతో ఉండబోతోంది అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ బన్నీ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా ఇక బన్నీని నిజంగా ఎవరు ఆపలేరా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని, ఇక ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా అతన్ని ఆపేవారే లేరని, అందులో భాగంగానే బన్నీ తన తదుపరి ప్రాజెక్టుగా సంజయ్ లీలా బన్సాలీతో ఒక సినిమా తీయబోతున్నాడు, అది భారీ బడ్జెట్ ఉండబోతుంది అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ బన్నీ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా నిజంగా ఇక బన్నీని ఎవరు ఆపలేరా అంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ రణ్వీర్ అండ్ మన ఆలియా భట్తో ఒక సినిమా చేస్తున్నాడు, సంజయ్ లీలా బన్సాలీ. అండ్ అట్ ద సేమ్ టైం మన హీరామండి వెబ్ సిరీస్ చూసాం ఆల్రెడీ, దాని పార్ట్ 2 కూడా రాబోతుంది. సంజయ్ లీలా బన్సాలీ అంటే తెరను కూడా కవితాత్మకంగా ఎలా చూపించగలడో అలాంటి నేర్పరి. ఇప్పుడు మనకు తెలుగులో ఒకప్పుడు బాపు గారు, ఆయన ఫస్ట్ సీన్స్ అందంగా పెయింట్ వేసేవాడు. అమ్మాయి ఇలా ఉండాలి, ఆ కళ్ళు పెద్దగా ఉండాలి, జడ అలా కనబడాలి, అలా నిలబడితే కాలు ఒక కాళ్ళ పైకి లేపిలా, అంటే సాహిత్యాన్ని మేళవించి కథ రాయాలన్నా అలాగే డైరెక్షన్ చేయాలన్నా కానీ కొంతమంది డైరెక్టర్లకి మాత్రమే సాధ్యమైద్ది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీ కూడా ఆ కోకే వస్తారంటూ కూడా కొంతమంది. మామూలు మధ్యతరగతి వాళ్ళు, ఇళ్లలో మనం ఉండే వాళ్ళందరినీ కళాత్మకంగా చూపించడంలో బాపు గారు దిట్ట. అండ్ పురాణాలు కూడా, పౌరాణికం కూడా, అండ్ రాజరకాలపు సెట్టింగ్లు కానీ ఆ రోజుల్లో రాచరికపు వ్యవస్థని చూపించడంలో వాళ్ళు బాగుంటారు అంటారు. అండ్ సంజయ్ లీలా బన్సాలీ దిట్ట. ఒక కోట కట్టాలన్నా, పెద్ద ఏమీ చేయాలన్నా, చిన్న సీనే ఇద్దరు మాట్లాడుతుంటారు అంతే, దాన్ని ఎంత కళాత్మకంగా కవితాత్మకంగా తీస్తారో అసలు అంత బాగుంటుంది. ప్రతి ఫ్రేమ్లో, ప్రతి సీన్లో, ప్రతి డైలాగ్లోనూ కళాత్మకంగా ఏదో ఒకటి ఉంటుంది. నాకు పర్సనల్గా చాలా ఇష్టం సంజయ్ లీలా బన్సాలీ సినిమాలు అంటే. నేను అసలు వదలకుండా చూస్తాను, ఫ్రేమ్ అంత బాగుంటాయి. అన్ని మాస్టర్ షాట్సే. మన వాళ్ళు ఈ మధ్య ఏంటంటే ఎవడన్నా హీరో హీరోయిన్ వచ్చి మొహానికి వేసేస్తారు క్లోజ్, వాడిని చూపించాలి వెంటనే, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి. ఇక్కడ అట్లా ఉండదు. ఆయన అక్కడెక్కడో ఉంటాడు, ఇక్కడ పెడతాడు ఫ్రేమ్, మొత్తం అదంతా కనబడుద్ది. ప్రకృతి కూడా కళాత్మకంగా ఏదో క్యారెక్టర్ చేస్తుంది ఆయన సినిమాల్లో. అది సంజయ్ లీలా బన్సాలీ. అండ్ అలాంటి ఆయన సినిమాలే అంత కళాత్మకంగా తీస్తాడు, ఫ్రేమ్నే అంత కళాత్మకంగా చూస్తాడు, సీన్స్ని అంత కళాత్మకంగా చూస్తాడు అంటే క్యారెక్టర్స్ని కూడా అంత కళాత్మకంగానే చూస్తాడు. అలాంటి పాత్రలను పోషించాల్సిన నటీనటులను కూడా అంత కళాత్మకంగానే ఎన్నుకుంటాడు. అందుకే రెగ్యులర్గా చేసిన వాళ్ళతోనే మార్చి సినిమాలు చేసుకుంటూ ఉంటాడు. అలాంటి ఆయన కన్ను అల్లు అర్జున్ మీద పడింది అంటే, అల్లు అర్జున్ పుష్పలో చేసినటువంటి నటనకి ఎలా అయితే మనకి 69th ఫిలింఫేర్ అవార్డు వచ్చిందో, పుష్ప 2లో చేసినటువంటి నటనకి ఎలాగైతే ఇంకో ఫిలింఫేర్ అవార్డు రాబోతుందో ఈయన ఆయన ఎంచుకున్నాడు. ఇప్పుడు పుష్ప విషయానికి వస్తే గంభీరం, అంతకు మించి అమాయకత్వం, రొమాన్స్, పిల్ల మీద ప్రేమ ఉండే ఒక చిన్న ఇన్నోసెన్స్ అన్నీ ఉన్నాయి పుష్పలో. అన్ని సమపాలలో ఉన్నాయంటారా? ఈక్వల్ గా, నీట్ గా. ఆ క్లైమాక్స్ లో మెడల్ కొరికే ఫైటే కానీ, ఉగ్రగంగమ్మ రూపంలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, వాట్ ఎవర్, ఎన్ని రకాలుగా చూసుకున్నా. సో ఇది ఆయనకు నచ్చి అల్లు అర్జున్ని పిలిపిస్తే ఈయన వెళ్ళి ఆయన కలవడం జరిగింది. నన్ను అడిగితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదే రొటీన్ రొట్టకొట్టుడు కాకుండా అదే త్రివిక్రమ్తోనో ఇంకెవరితోనో మళ్ళీ సుకుమార్తోనో సినిమాలు చేయకుండా ఒక చిన్న గ్యాప్ తీసుకొని సంజయ్ లీలా బన్సాలీ దగ్గర సానబడితే ఇంకా అల్లు అర్జున్ని ఆపేవాడు ఎవడూ లేడు. బన్సాలీ మార్క్ అంటే అలా ఉంటుంది. మనకు తెలుగులో రాజమౌళి గారి మార్క్ అంటాం. ఆ తర్వాత వాళ్ళని ఆపే వాళ్ళు వస్తారు. ఎందుకు అంటే రాజమౌళి గారి మార్క్ పట్టాక అది అలాగే కంటిన్యూ అవ్వాలి, కంటిన్యూ చేసుకోవట్లే వీళ్ళు. కానీ బన్సాలీ మార్క్ పడితే అది కంటిన్యూ అవుతుంది.
ఎందుకు అంటే ఆ నటులు కూడా ఓ టైప్ ఆఫ్ పరిపక్వత చెందుతారు అనమాట. ఉమ్, అది వేరు, ఆ స్కూల్ వేరు, డిఫరెంట్. మనకి తెలుగులో ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు, ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఉమ్, ఆయన ఏదో అలా రాబట్టుకుంటాడు. ఆ ఫ్రేమ్స్ చూస్తే నిజంగా అంటే ఇలా చేశానా నేను, నెక్స్ట్ సినిమాకి ఇంతకు మించి చేయాలనుకునే నటులు ఉంటారు. ఉమ్, అవసరమైతే చేయను కూడా చేయరు వేరే సినిమాలు, అలాగే ఉంటారు. మళ్ళీ ఇలాంటి సినిమాలకు పిలిపి వచ్చేంతవరకు అలా ఎదిగిన వాళ్ళే కదా మన బాలీవుడ్లో అందరూ కూడా. ఒక ఐశ్వర్యరాయ్ని అందంగా చూపించడంలో మణిరత్నం ఎంత తిట్టో, సంజయ్ లీలా కూడా అంతే. ఇది దీపికా పదుకొండనైతే ఆకాశానికి ఎత్తాడు. ఉమ్, పద్మావత్ సినిమా అసలు ఒక బొమ్మ. దేవదాస్ తీసుకున్న లారిడో సాంగ్లో అటు మాధురి దీక్షిత్ ఇటు ఐశ్వర్య డ్యాన్స్ చేస్తూ ఉంటే అదొక కళాత్మక రూపం. హీరా మండిలో సకల బన్ సాంగ్ ఉమ్. అందరూ కలిసి డ్యాన్స్ చేయడం అదొకటి. ప్రతీది నాకు పెట్టింది అసలు వెనతో పెట్టిన విద్య, అంత బాగా ఇస్తాడు. అంటే బన్నీ తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఉండబోతుంది అంటూ అంటే కొన్ని ముందు వార్తలు sign వచ్చింది. చేసుకున్నారులే, వీళ్ళు పిలవకూడదని కూడా లేదు కదా. ఇప్పుడు మనం అనుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం, నెక్స్ట్ డైరెక్టర్ ఆల్రెడీ రిజర్వ్ చేసుకుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అంటే నెక్స్ట్ సినిమా నాకే అని చెప్పి కనీసం 2-3 ఏళ్ళ వరకు బుక్ చేసుకుంటారు. అలాంటి టైంలో ఇలాంటి వాళ్ళ నుంచి పిలుపు వస్తే ఇవి ఆలోచించవచ్చు కూడా, తప్పులేదు. ఇంతకీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుంది? ఇటు త్రివిక్రమ్ గారితోనా లేదా అటు సంజయ్ లీలా బన్సాలీతోనా? నెల్సన్ వచ్చాడు, జైలర్ డైరెక్టర్, ఒక కథ పట్టుకొని. అట్లీ అలాగే త్రివిక్రమ్, మళ్ళీ సుకుమారి గారితోనూ పుష్ప3 ఆబ్వియస్లీ. ఇలా ఉంటే ఇప్పుడు మధ్యలో సంజయ్ లీలా బన్సాలి గారు పిలుపు ఏదైతే ఉందో, నన్ను అడిగితే ఈ 4 కొంచెం జరిపి ఇది పూర్తిగా ఇచ్చిన తర్వాత ఈ 4 ఆలోచిస్తే బెటర్. మనకు తెలిసిందే కదా బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్. జులై తెలుసు. అంటే నెల్సన్ కూడా ఇప్పుడు మంచి కథలు ఎంచుకుంటూ ఆయన కూడా ది బెస్ట్ డైరెక్షన్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. జైలర్ సందేశాత్మకమైన సినిమా, ఎంత వైలెన్స్ ఉన్నా. అలాగే అట్లీ గారు ఇప్పటి వరకు ఆయనది కూడా ఫ్లాపులు లేకుండా డైరెక్టర్ గా పాపం ప్రొడ్యూసర్ అయి చిన్న ఫ్లాప్ తెచ్చుకున్నాడు నిన్న, బేబీ జాన్. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు. ఆయన సినిమానే ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ గారి కంటే గత కొన్ని రోజులుగా ఫ్లాప్లు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎవరితో ఉండే అవకాశం ఉంది? త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ ఆబ్వియస్లీ హిట్టే. అంటే ఇవన్నీ అలవాటు అయిపోయిన సరికి నెల్సన్ అట్లీ అంటే ఆ తమిళ అరబ్ ఫ్లేవర్స్ అల్లు అర్జున్ మీద ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి. సో ఇట్స్ బెటర్ ఒక్కసారి కళాత్మకంగా సంజయ్ లీలా బన్సాలి చేతిలో పడి వస్తే తర్వాత ఆయన చరిత్ర ఎలా ఉంటుందో చూడాలని నా కోరిక. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.